అసలు యాక్చువల్గా కూర్చుని మొత్తం కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటే కోసట్లో దూకి చచ్చిపోతాను రా. ఎర్రిగుడ్డు ఆ పని మీద మరి పో తొందరగా ఒకసారి జస్ట్ మీతో మాట్లాడాలనిపించింది. ఒకటి చెప్పదలుచుకున్నా, దేని కిందైనా దూకి చచ్చిపో, పీడ వదిలి. ఎందుకంటే నాకు చేసిన ప్రతిసారి ఎక్సైజ్ చేసేస్తుంది లేకుండా ఐ డోంట్ నో ఏం జరిగింది అన్నది. రుకో జరా సబర్ కరో. బికాస్ నేను లేను కాబట్టి మనకు ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఏమి ఇక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? లేదు ఏం లేదు కాబట్టి నాకు నిజంగా తెలీదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అనేది. బట్ ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఏ ఒక్కళ్ళు కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది అని అయితే అనుకోలేదు. వినేవాడు ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. సో అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. యువత మాత్రం పెట్టాలా? మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? నువ్వు సూక్తులు చెప్తావు కదా. రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఓసారి పేసి మహిళల మీద దాడి జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడుగుతావు కదా నువ్వు. ఎంత ధైర్యం నీకు? మరి ఈ రోజు నువ్వు యువత జీవితాలను నాశనం చేస్తే మీడియాలో సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి శ్యామల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పెట్టారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకేం పని? ఇది ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ద్వారా ఇంకెక్కువ ప్రభావితం అవుతారు. చోట ఎదిగితే శ్యామల నెంబర్ దొరికేద్ది, శ్యామల నెంబర్కి చేసేయండి డైరెక్ట్గా. ఇదిగో నేను పెట్టా, నష్టపోయా, ఇంటి ముందు కూర్చోండి వెళ్ళిపోయి. నాకే బతుకోద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కావాలంటది. అరే దొంగ హర్ష సాయి, ఆఖరి నువ్వు మాట అన్నారు, అదొకసారి అనండి సార్. అరే దొంగ హర్ష సాయి, నమస్కారం, జై హింద్. నీ గురించి తెలిస్తే ఫస్ట్ నిన్ను లోపలేసేది అదే పోలీస్ అయినారా. ఒక్క ఇల్లిసిట్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడానికి 70 లక్షలు వైర్ ట్రాన్స్ఫర్ తీసుకునే నువ్వు. కదూ? అవును ప్రభు, నాలాగే మీకు ఒళ్ళు కాలిపోతుంది. ఏమిటి నీకు జ్వరం? ఒక కాజ్ కి బ్రాండ్ అంబాసిడర్, గుద్ద మీద అన్నేటోడు లేక నీ గురించి పబ్లిక్ అవేర్నెస్ లేక నీ కథలు అన్ని నడుస్తున్నాయి మ్యాక్యాలోడే. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. వెరీ సూన్ నిన్ను జైలు లేపియకపోతే వైసీపీ మహిళా నేత టీవీ యాంకర్ శ్యామలకి బిగ్ షాక్. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త. బెట్టింగ్ యాప్ లో ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొన్నందుకు ఆవిడపై కూడా కేసు నమోదైంది. శ్యామల పైన పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ముందు కూడి పిల్లవా ఇంటిపో, కొండ చెలువు మాదిరి ఇట్ట పట్టుకున్నా. శ్యామలకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. పోనీ మనం ఏం చేస్తాం. పంజాగుట్ట పిఎస్లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. బేసిక్ గా నేను అదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవను. ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే మ్యాటర్ ఆటోమేటర్ లా తిరిగి తిరిగి కామెడీ కథ సీరియస్ అయిపోయిందన్నమాట. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. మనకు ఆన్లైన్ ఐడి లేక కెజినో ఐడి కావాలంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది.
మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు కదా. అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది అసలు ఇప్పుడు మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే పనే లేదు. ఎందుకంటే మనం తగ్గేదేలే. ఎందుకు డాక్టర్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. చాలా ఈజీ మెథడ్. అప్పుడే డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, అప్పుడే విత్ డ్రా చేయొచ్చు. కొండి కోట్లు సంపాదించుకోండి అని చెప్తాను. ఏదో ఆ బెట్టింగ్ యాప్ లో నువ్వే డబ్బులు పెట్టి నువ్వే కోట్లు సంపాదించుకోవచ్చు కదా. ఇలాంటి ఫాల్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అన్ఫాలో అవ్వండి. ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. డీప్ గా ఏళ్లకు అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ పాడు. వచ్చింది ఎట్లా వచ్చిందో చూసారా? ఆ పంది నిజంగా అడిగి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు కోయాలి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. ఈ పందిని కూడా గట్టేసి వలేసి అడిగి పంది కనుక దాన్ని పందిని కోసినట్టు కోయాలి. ఈ పందిని కూడా గట్టేసి వలేసి మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. మంచిగా ఉన్నారు మీ ఇద్దరు. కేటు డూప్లికేట్ లెక్క. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? మానబడి దియాలా దరిద్రం, పరమ దరిద్రం.